170 ఎకరాల భూమిని సైనికులకు ఫ్రీగా ఇచ్చిన తెలుగు హీరో ఎవరో తెలుసా? ఓ టాలీవుడ్ హీరో. ఫ్యామిలీ సినిమాలతో పాపులర్ అయ్యాడు. పెద్దగా ఆస్తులు కూడా సంపాదించుకోలేదు. కానీ సైనికుల త్యాగాలను గుర్తించాడు. దాదాపు 170 ఎకరాల భూమిని ఇచ్చేశాడు. ఇంతకీ ఎవరా హీరో? ఆయన నిర్ణయం వెనుక కారణమేంటి? మనసున్న మహారాజు. ఇండస్ట్రీలో హీరోలు చాలామంది ఉన్నారు, కానీ సహాయం చేసే మంచి మనసు అందరికీ ఉండాలి కదా. టాలీవుడ్లో చాలామంది హీరోలు సమాజ సేవ కోసం అంతో ఇంతో ఖర్చు పెడుతూనే ఉన్నారు. ఏదో ఒక రకంగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. స్టార్డమ్ ఉన్నా లేకున్నా, ఆస్తులున్నా లేకున్నా తమకు తోచిన సహాయం చేయడంలో ముందున్నారు తెలుగు హీరోలు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, బాలయ్య క్యాన్సర్ హాస్పిటల్. వరదలు వస్తే తెలుగు హీరోలు స్పందించే తీరు అందరికీ తెలిసిందే. అయితే కొంతమంది హీరోలు ఎటువంటి పబ్లిసిటీ లేకుండా గుప్తదానాలు చేస్తుంటారు. అలానే ఓ టాలీవుడ్ హీరో పెద్దగా ఆస్తులు లేకపోయినా సైనికుల కోసం ఏకంగా 100 కోట్లు విలువ చేసే 170 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చేశాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు, సుమన్. టాలీవుడ్లో ఫ్యామిలీ హీరోగా సుమన్కు మంచి పేరుంది. ఒక టైంలో చిరంజీవి కూడా పోటీ ఇస్తూ వరుస విజయాలు సాధించాడు. సీనియర్ హీరో. మంచి కథాబలం ఉన్న సినిమాలను ఎంచుకుని మరీ సినిమాలు చేసేవారు సుమన్. దాదాపు స్టార్ హీరోలందరూ సుమన్తో నటించిన వారే. కానీ సుమన్కు సంబంధం లేని కొన్ని వివాదాలు ఆయన కెరీర్ను దెబ్బతీశాయి. ఇండస్ట్రీలో కొందరు కావాలనే సుమన్ను తొక్కేశారని, పైకి ఎదగకుండా చేశారని ఎప్పటి నుంచో టాక్ నడుస్తూనే ఉంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సుమన్ మెగాస్టార్ రేంజ్లో ఉండేవారని అంటుంటారు. అయితే హీరోగా కెరీర్ ముగిసిన తరువాత సుమన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా స్టార్డమ్ చూశారు. వరుస సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. సైనికుల కోసం 170 ఎకరాలు. వరదలొచ్చినా ఇతర విపత్తులొచ్చినా హీరోలు సహాయం చేయడం కామన్. వారికి తోచిన సహాయం చేస్తుంటారు. అయితే సుమన్ మాత్రం పెద్దగా ఆస్తులు లేకపోయినా సైనికుల కోసం తన దగ్గర ఉన్న కోట్ల విలువ భూమిని రాసిచ్చేశాడు. హైదరాబాద్కు దగ్గరలో భువనగిరి ప్రాంతంలో ఉన్న 170 ఎకరాల భూమిని కార్గిల్ యుద్ధంలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఇచ్చేశాడు సుమన్. ఈ విషయం చాలా కాలంగా ఎవరికీ తెలియదు. అది కూడా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఆ విషయాన్ని ప్రశ్నిస్తే తప్పించి సుమన్ తానంతట తాను ఈ విషయాన్ని చెప్పలేదు. ఇలాంటి గుప్తదానాలు ఎన్నో చేశారు టాలీవుడ్ హీరో, కానీ వాటిని బయటకు చెప్పుకోవడం ఇష్టం ఉండదంటారు. సుమన్ కార్గిల్ యుద్ధంలో మరణించిన వారికి ఇచ్చిన ఆ 170 ఎకరాల భూమి తాను స్టూడియో కట్టుకోవడం కోసం కొన్నారు. అక్కడ ఓ ఓపెన్ స్టూడియో కట్టుకొని కమర్షియల్గా వాడుకోవచ్చు అని అనుకున్నారట సుమన్. అయితే అదే టైంలో కార్గిల్ వార్ జరగడం, సైనికుల కుటుంబాలకు ఏదో ఒకటి చెయ్యాలని సుమన్ భార్య సలహా ఇచ్చారట. ఈ భూమిని వారికి ఇవ్వాలని ఐడియా కూడా తన భార్య ఇచ్చినదే అని సుమన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చాలా మంచి ఆలోచన, మంచి పని కాబట్టి ఎక్కువగా ఆలోచించలేదు. వెంటనే ఆ భూమిని వారికి ఇచ్చేశారన్నారు సుమన్. ఇంతకీ సుమన్ భార్య ఎవరో తెలుసా? ఒకప్పటి రచయిత, దర్శకుడు డివి నరసింహరాజు. ఎన్నో అద్భుతమైన సినిమాలకు పనిచేశారు. దర్శకుడు